జనవరి 22 ఇది మా పాప బర్త్డే రోజు. సో డే మాత్రం ఇలా పూజతోటి స్టార్ట్ అయింది. ఇలా స్టేజ్ అయితే డెకరేట్ చేసినాం. ఫస్ట్ హ్యాపీ బర్త్డే చైత్ర. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. సో ఇవాళ అయితే మా పాప ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను. చైత్ర హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఇది చూడు తల్లి. సో ఈ వ్లాగ్లో మొత్తం మనం మన బర్త్డేలో వంటలు ఎట్లా జరుగుతాయి, నెక్స్ట్ డెకరేషన్ ఏమి ఇస్తారు, ఎట్లా ఫంక్షన్ జరుగుతుందని చెప్పేసి మొత్తం వస్తుంది. సో చూసే వాళ్ళందరూ ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డెకరేషన్ అయితే ఇప్పుడే వచ్చాడు, మనం డెకరేషన్ ఇస్తాడు. హాయ్ తమ్ముడు. సో ఇక్కడ మనకు స్టేజ్ వస్తుంది, బర్త్డే స్టేజ్. సో ఈ ప్లేస్లో మనకు స్టేజ్ వస్తుంది. సో ఇక్కడ వంటలు కూడా మనకు అవుతున్నాయి. ఇక్కడ మనకు మటన్ ఆడడానికి మనకు అన్ని రెడీ చేసుకుంటాను. మటన్ కదా మటన్ ఏం చెప్తారా పిన్ని? మా పిన్ని అయితే ఉప్మా చేస్తుంది. టిఫిన్ అన్నట్టు అది మనకు దెబ్బలు పడతాయి రాజా. ఓకే డీజే రాజు మొత్తం మనందే, టెంట్ సామాన్ అంతా. మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో మొత్తం మావాడే ఇస్తా అంటాడు. సో స్టే చేసిన తర్వాత ఇప్పుడు మనకి డెకరేషన్ చేస్తాడు. ఓకే సో ఇప్పుడైతే మటన్ పొయ్యి మీద వేసడం అయిపోయింది. నెక్స్ట్ బియ్యం కూడా వేస్తాను. మా దోస్తు గాడు వీడు నీళ్ళు. హాయ్ రా సురేష్. అట్లా ఎన్ని బిందెలకు ఎన్ని నీళ్ళు అన్నట్టు? ఎన్ని బిందెలు అయితే అన్ని నీళ్ళ. మనకైతే ఇక్కడ మటన్ అవుతుంది, చూద్దాం మటన్. అవుతుంది మటన్, ఇంకో అర్ధ గంటలో అయిపోతుంది. ఇప్పుడు ఆ పేరుకునేంత నీళ్ళు అన్నట్టేనా? ఆ పేరుకునేంత నీళ్ళు అన్నట్టేనా? డెకరేషన్ చేయడం కూడా ఒక ఆర్ట్. మనం వీడియోస్ ఎంత మంచిగా క్రియేట్ చేసి జనాలను అట్రాక్ట్ చేస్తామో, స్టేజ్ పైన డెకరేషన్ చేసి వచ్చిన వాళ్ళందరినీ అబ్బా బాగున్నదా అని చెప్పేసి అనిపించుకోవడం కూడా ఒక ఆర్ట్. సో అది రాజుగాడు అంటే మ్యాక్సిమం ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా ఏమైనా మనోడే చేస్తాడు. వీడు మెకానిక్ గాడేమో చెప్తాను. కనయ్య ఏంద్రా తిప్పద్దురా, అది ఖరాబ్ అవుతుందిరా. గట్టిగా పెట్టేటట్టు సౌండ్, అది ఏం చేయట్లే. చెల్లెకి హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే చెల్లె అని వీడియో చూసుకుంటాను. వీడు కదా ఇటు కెమెరా చూసుకుంటా. కుడతాడు. హ్యాపీ బర్త్డే చెల్లె అని ఇలా చూసుకుంటా.
దాన్ని ఉడగొట్టి భయపడిపోతాను వాడు. నాకు మొన్న నడుము ప్రాబ్లం వచ్చింది కాదా, నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వచ్చింది. బ్యాక్ పెయిన్ నాకు రెక్క, అందుకే ఏం మొయ్యద్దు. పైన క్లాత్ ఇంకొక వైర్ పట్టుకొస్తా, బాక్స్ పెడదామా? ఓకే, ఇటు పెడదాం. ఆ బుగ్గలు అవన్నీ తీసుకొని రా. అన్ని వచ్చినాయి, బుగ్గలు వచ్చినాయి, మిషన్ వచ్చింది, అన్ని వచ్చినాయి. ఓకే, ఇదే చైరు, ఇది కొంచెం నీట్గా క్లీన్ చేసేయాలి. సో స్టేజ్ అది కట్టాను. సో దీన్ని లేపేసి డెకరేషన్ చేస్తే అయిపోతుంది. మనోడు బుగ్గలు అవన్నీ తీసుకొని వచ్చినట్ట, బుగ్గలు, మిషను, ఫ్లవర్స్ అవన్నీ ఇలా వచ్చినాయి. సో చూద్దాం మనం ఎట్లా డెకరేషన్ చేస్తాడో. సో వంటలు ఎక్కడ వచ్చినా చూద్దాం. అన్నం పొయ్యి మీద ఎత్తాలి ఇప్పుడే. కూర అయితే దగ్గర పడ్డది, అన్నం కూడా అవుతుంది. పొయ్యి మీద పడ్డది అంటే అర్ధ గంట అయిపోతుంది అన్నం. సో స్టేజ్ అయితే మనకు లేపిల్లు. అక్క హాయ్ అక్క. సో ఇప్పుడు దీనికి మనకు డెకరేషన్ చేస్తానట్టు మనడు. అన్నం వేసి తలపోయింది కదా. బగారా అవ్వు. మా మామ పెద్ద కుక్కర్ చెఫ్. పోయి ఇదైతే పక్క 150 సో మటన్ చికెన్ అయిపోయినట్టేనా? మటన్ అయిపోయింది, చికెన్ ఉన్నది, రైస్ కూడా అయిపోయింది. పోదా. సో బెలూన్స్ అయితే కన్నా ఏదా అలాగే వెళ్ళా ఇట అటు వచ్చేసి ఏ కన్నా వారి కోపం అంతా కొడతాడు మరి. సో బెలూన్స్ ఇవన్నీ స్టేజ్ కోసం. సో ఇప్పుడు ఫైనల్ అయితే మన వంటలు కూడా అన్ని దగ్గర పడ్డాయి. చూద్దాం, వంటలు అయిపోయినాయి అన్ని. సో అన్నం అయిపోయింది, మటన్ అయిపోయింది. మావేకి అసలే పేరు ఉన్నది చెప్పిన అది చికెన్ మామయ్య. ఇది బోటియా? బోటి. ఇది తలకాయ, తలకాయ. ఇది ఇంకా వెజ్ ఒక్కటి అంటే అయిపోతుంది అంతేనే. ఇప్పుడు అన్ని ఎక్కడ పెట్టిలే. సో వంటలు అయితే ఇక్కడ అయిపోయినాయి. మామయ్య ఒక్కొక్కటి చూపించు మామయ్య, చూద్దాం ఏంటి ఏంటి. ఫస్ట్ ఇక్కడ చూపించు. కాలుతుంది. రైస్, వైట్ రైస్ అయిపోయింది. నెక్స్ట్ సాంబార్, చికెన్, నెక్స్ట్ మటన్, ఫైనల్గా బగారా. ఇక తలకాయను బోటి ఒకటి దాన్ని ఉరుకుతుంది. సో ఇదైతే వంటలు అయితే అయిపోయినాయి. ఇక ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, హ్యాపీ ఫస్ట్ హ్యాపీ బర్త్డే చైత్ర. తెలంగాణ
జై డాన్స్ ఫైనల్గా నేమ్ సెట్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే చైత్ర. సో మా మామయ్య అయితే స్టేజ్ మొత్తం క్లియర్ చేస్తాడు. ఫైనల్గా ఇది స్టోరీ. మా మామయ్య మంచిగా రెడీ అయి ఉంటాడు. తీస్తలేదు, తీసేస్తుంది రాదు. సో ఇది మన ఫైనల్ అవుట్పుట్ అన్నట్టు స్టేజ్ది. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మన బడ్జెట్లో మా దగ్గర రిలేటివ్స్ వరకు అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాను. సో ఇదైతే మనది వ్లాగ్ అన్నట్టు. సో స్టేజ్ వరకు అయిపోయింది, వంటలు మొత్తం స్టేజ్ కూడా మొత్తం అయిపోయింది, చిన్న పని ఉన్నది. సో మన నెక్స్ట్ వ్లాగ్లో మన ఫంక్షన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది ఏంది అని చెప్పి చూద్దాం.